నేను అడుగుతున్నా ఇవాళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్కు ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష, నాకు మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం మంత్రి గారికి పంపుతాను. ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 8 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష. చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది, నేను విమర్శ చేయట్లేదు. అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే, మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంత పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా?